రాజీ మార్గమే రాజమార్గమని న్యాయమూర్తులు ప్రజలకు చెబుతున్నారు. పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించి కోర్టులో 3 నెలలకు ఒకసారి నిర్వహించే లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించాలని పదే పదే చెబుతున్న క్రింది స్థాయి పోలీసులు మాత్రం బాధితుల వద్ద తమ విధులను చూపిస్తూ న్యాయమూర్తి జరిమానా వేస్తే అంతకు మించి వసూలు చేసిన సంఘటన బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రిందట సాలూరు మండలం మందర్నా నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి శనివారం బోధన్ న్యాయస్థానంలో నిర్వహించిన లోక్ అదాలత్ లో హాజరుపరిచారు. లోక్ అదాలత్ లో న్యాయమూర్తి ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారికి 2,000 రూపాయల జరిమానా విధించింది. దీనితో జరిమానా కట్టేందుకు సంబంధిత రూరల్ స్టేషన్ కు సంబంధించిన కోర్టు కానిస్టేబుల్ ని సంప్రదించగా 2,000కు బదులు 4,000 డిమాండ్ చేశాడని బాధితుడు వాపోయాడు. ఇటీ విషయమై సంబంధిత ఎస్ఐకి వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని అన్నారు. న్యాయమూర్తి వేధించిన జరిమానా కంటే ఎక్కువ డబ్బులు కోర్టు కానిస్టేబుల్ ఆశించడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మీ పేరు? శ్రీనివాస్ పల్లె. సార్ కోర్టుకు లోకదాలతో వచ్చినాము. మేడం 2,000 ఇసుక ట్రాక్టర్ వస్తే 2,000 ఫైన్ వేసింది. కానిస్టేబుల్ 4,000 అడుగురు, ఒకరు 4,000 కానీ 8,000 తీసుకుంటుంటారు. ఎందుకంటే మా ఇష్టం